కుమారధార నది పరశురాముల వారు మునిగినటువంటి అద్భుతమైనటువంటి నది కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్లో ఫేమస్ అనమాట. అందులో మునిగితే పాపాలన్నీ పోతాయంట. నేనైతే నా పాపాలు గడుపుకునేదానికి మునిగి లేచినాను అనమాట. ఇంకా డాడీ కూతుర్ని స్టెప్స్ మీద తీసుకురాలేను కాబట్టి డాడీ కూతురికి ఒక క్యాన్ తీసుకుని వచ్చి వాటర్ క్యాన్, దాంట్లో వాటర్ పట్టుకొని పోయి స్నానం చేపించేసాము. అయితే మొత్తం క్లీన్గా ఉన్నాయి, వాటర్ మొత్తం చాలా ఫ్రెష్ ఉన్నాయి. చూడండి నది ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో ఖచ్చితంగా స్నానం చేసి టెంపుల్కి వెళ్తారనమాట ప్రతి ఒక్కరు. మేము కూడా అలాగే చేశాము. డాడీ కూతురికి స్నానం చేపించి రెడీ చేసేసి టెంపుల్కి తీసుకుపోతున్నాను. ఇదిగోండి హోటల్లో లిఫ్ట్ అనమాట ఇది. కానీ హోటల్స్ మాత్రం చాలా కాస్ట్లీ అండి. మొత్తానికి ఒక రోజు 2 రోజులు బేర్ చేయగలుగుతాం, కానీ ఒక వారం ఉండాలంటే చచ్చిపోయాయి. సో డాడీ కూతుర్ని టెంపుల్కి తీసుకుపోయేదానికి రెడీ చేసి కుమారధారని నది నీటితో స్నానం చేపించి అక్కడ వెళ్తూ ఉంటే కన ఫిష్ ఆక్వేరియం అనిపించింది. చూపిస్తుంది చూడండి ఫిష్ ఆక్వేరియం. ఆమెకు ఫిష్ అంటే ఎంత ఇష్టమో మొత్తానికి చూసి కాసేపు ఆమె ఫిష్ తో ఆడుకుంటుంది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతారు గైస్.